హలో గైస్, దిస్ ఈస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి కిరణ్ మోటార్ బ్లాగ్స్. అండ్ ఈ రోజు అయితే మనం ఒక బైక్ రివ్యూ అయితే చేస్తున్నాం అనమాట. అది వచ్చేసి KTM Duke 250 Gen 3 అండ్ ఇది వచ్చేసి 2024-25 మోడల్ అనమాట. బ్లాక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో అయితే వస్తుంది. ఇది వచ్చేసి 249.7cc సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే వస్తుంది అనమాట. 37.5 bhp అండ్ 25 Nm ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇదైతే చాలా బాగుంటుంది అనమాట రైడింగ్ కంఫర్ట్ అయితే. అండ్ ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటే మొత్తం లైట్స్ అన్ని మొత్తం ఎల్ఈడీస్ అయితే ఇచ్చారు. ఇండికేటర్ కూడా ఎల్ఈడీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే 250 అనేసి స్టిక్కరింగ్ అయితే చాలా యూనిక్ గా అయితే ఇచ్చున్నాడు. అండ్ ఇది వచ్చేసి 800 mm అయితే వస్తుంది అనమాట సీట్ సైజ్ కూడా. అండ్ ఇది వచ్చేసి వెయిట్ 162.8 kgs అయితే ఉంటుంది. 15 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. అండ్ ఇది వచ్చేసి 6 గేర్ ట్రాన్స్మిషన్ అనమాట. అండ్ ఇది వచ్చి స్లిప్పర్ క్లచ్ అయితే ప్రొవైడ్ అవుతుంది. బోత్ స్ట్రీట్ అండ్ ట్రాక్ రేసింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ సెక్షన్ చూసుకుంటే 150/R 17 ఇంచ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట అలై వీల్. అండ్ ఫ్రంట్ సైడ్ సెక్షన్ చూసుకుంటే 110/70 17 ఇంచ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ బోత్ ఆర్ అలై వీల్స్ విత్ ట్యూబ్లెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి లెఫ్ట్ సైడ్ సెక్షన్ చూసుకుంటే బటన్స్ అండ్ పార్కింగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రైట్ సైడ్ వచ్చేసి కిల్ స్విచ్ అండ్ సెల్ఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం స్క్రీన్ అంతా వచ్చేసి TFT డిస్ప్లే అనమాట. విత్ రేస్ ఫోకస్డ్ గ్రాఫిక్ ట్రాక్ మోడ్ వస్తుంది. అండ్ సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట బైక్ లో. ఇది వచ్చేసి BS6 phase 2. అండ్ ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటే WP Apex USD ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట. అండ్ అలానే బ్యాక్ సైడ్ సెక్షన్స్ మనం అయితే అబ్జర్వ్ చేస్తాం అనమాట. WP Apex మోనో షార్క్ 10 స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది అనమాట. అంటే డిఫరెంట్ సైజెస్ బట్టి అడ్జస్టబుల్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ బైక్స్ కి. అండ్ ఈ దీంట్లో వచ్చేసి కూలింగ్ సిస్టమ్ అసలు కర్వ్ షేప్ అంటే కొంచెం బెండ్ అయ్యే షేప్ లో అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు ఒకసారి రైడింగ్ ఎలా ఉంటుందో మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దాం. అండ్ బైక్ కంఫర్ట్ ఎలా ఉంది ఏమనేసి. అండ్ వెయిట్ మాత్రం నాకైతే చాలా ఎక్కువ అనిపించింది, ఎందుకంటే నేను కొంచెం షార్ట్ ఉన్నాను కాబట్టి. అండ్ కంఫర్ట్ పరంగా చూసుకుంటే కొంచెం బైక్ రిలయబుల్ బాగుందన్నమాట. అసలు తోలగలము కంఫర్ట్ గా అనేసి ఉంది. అండ్ వీ హ్యావ్ Duke 250 అనమాట. అండ్ ఇప్పుడైతే మనం లాగుదాం, ఎంత పోతుంది లాగుదాం. అండ్ పవర్ అయితే చాలా బాగుంది అనమాట బైక్లో అయితే. 250cc అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత బాగా లాగుతున్నాడు అసలు. అండ్ సెకండ్ థర్డ్ గేర్కి అసలు ఎంత లాగాలో అంత లాగేస్తున్నాను అనమాట. పవర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది అనమాట. అండ్ నా వెయిట్కి ఈ బైక్కి అసలు చాలా బాగా డెడ్లీ సింక్ అయిపోయింది. నేను తోలే స్పీడ్కి ఈ బైక్ అయితే చాలా కంఫర్ట్స్ ఉంది. అండ్ హైవే మీద చెప్పాల్సిన పని లేదు. దీని పవర్కి మనం తోలే దానికి అసలు ఇది ఉండదు, అంత బాగా వెళ్తుంది అనమాట. మినీ రాకెట్ లాగా ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చిన Gen 3 బైక్స్ అయితే కదా. అండ్ అయితే చాలా బాగుంది. అండ్ మొత్తం ABS రావడం వల్ల బ్రేకింగ్ కూడా చాలా బాగా అయిపోతుంది అనమాట. సిపర్లో వచ్చాను ఇక్కడ టచ్ పట్టుకోకుండా అలానే గేర్స్ కూడా వేసుకోవచ్చు. అంత బాగుంది అన్నమాట. నెక్స్ట్ లెవెల్ ఉంది.